ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించిన మంచి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. బిల్డింగ్ అవుట్ సైడ్ ఎలివేషన్ కూడా చూడండి. బిల్డింగ్ అసలు చాలా బాగా పెద్దగా అయితే రావడం జరిగింది, ఎందుకంటే 200 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించడం జరిగిందనమాట బిల్డింగ్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ గేట్ ఇది. ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఎంట్రన్స్ కార్ పార్కింగ్ ఏరియాలో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి మనకి కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. పైన కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి సీలింగ్ అయితే చేయించేశారు. నార్త్ సైడ్ మనకి 4 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా చూడండి ఎంట్రన్స్ వాల్కి కూడా మనకి వాల్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. బిల్డింగ్ అయితే చాలా రాయల్టీగా అయితే ఉంటుంది, చాలా క్లాస్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బిల్డింగ్ ప్రైస్ కూడా వచ్చేసరికి మనకి రీజనబుల్ ప్రైస్లోనైతే మనకి అందుబాటులో ఉందన్నమాట. ఎంట్రన్స్ గుమ్మం అంతా కూడా చూడండి మనకంతా టేకే తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. మొత్తం కూడా పాలిష్ టేక్ అయితే తీసుకోవడం జరిగింది. సరే లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మన హాల్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనకి 2x4 గ్లాసీ వెట్ టైల్స్ అయితే ఇక్కడ వాడడం జరిగింది. అంతేకాకుండా పైన కూడా చూడండి సీలింగ్ కూడా మనకి స్క్వేర్ బాక్సెస్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ మనకి నార్త్ సైడ్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఒక విండో అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి 12mm రాడ్స్ అయితే తీసుకోవడం జరిగింది, సేఫ్టీ గ్రిల్స్. అంతేకాకుండా ఇక్కడ యూపీవీసీ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట, విండోస్. మనకి టీవీ యూనిట్ అయితే ఇక్కడైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి మొత్తం కూడా చూడండి మనకి గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది ప్లాట్ఫామ్కి. టైల్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి మంచి క్వాలిటీ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ వాల్స్ కూడా చూడండి లైట్ బ్లూ కలర్ అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళు కలర్. ఇక్కడ ఎంట్రన్స్ గుమ్మం కూడా అంతా టేకే తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది బెడ్రూమ్ కూడా చూడండి చాలా పెద్ద సైజులో అయితే రావడం జరిగింది. మనకి రైట్ సైడ్ అయితే మనకి వాల్ ర్యాక్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇది బీరువా పెట్టుకునే ప్లేస్ ఇది. అంతేకాకుండా మనకి సౌత్ సైడ్ ఒక విండో కూడా రావడం జరిగింది. ఇక్కడ డార్క్ బ్లూ లైట్ బ్లూ అయితే తీసుకోవడం జరిగింది అనమాట వాల్స్కి కలర్స్. అంతేకాకుండా మనకి సీలింగ్ కూడా చూడండి మనకి ట్రయాంగిల్ టైప్లో అయితే తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమే ఫ్రెండ్స్. దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్, ఒక వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మొత్తం అంతా కూడా వాల్ టైల్స్ అయితే అంటించేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి సూట్ కంబర్ట్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ విండో కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది, 2x2 విండో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మనకి. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించడం వల్ల గదులు కానీ హాల్ కానీ అంతేకాకుండా కిచెన్ కానీ చాలా పెద్దగా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు వాడిన డోర్ కూడా చూడండి మంచి క్వాలిటీ డోర్ అయితే తీసుకున్నారు. సెంటర్లో మనకి స్టీల్ స్ట్రిప్స్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఏలూరులో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ వివరాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ చేసి వివరాలు అయితే తెలుసుకోండి. కోడ్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఇది చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వాల్కి అంతేకాకుండా సీలింగ్ ఎడ్జెస్కి కూడా ఒకే కలర్ కాంబినేషన్ అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళు. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్ లైట్ పింక్ కలర్ అయితే తీసుకున్నారు ఈ వాల్కి. ఇక్కడ మనకి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్.
ఈ బాత్రూమ్ అయితే చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి మనకి సూట్ కంబోర్డ్ అయితే తీసుకున్నారు. అంతేకాకుండా ఒక వాష్ బేసిన్ కూడా రావడం జరిగింది. మొత్తం కూడా చూడండి వాల్ టైల్స్ అయితే అంటించేశారు మనకి, టాయిలెట్ వాల్ టైల్స్. ఈ వాల్ టైల్స్ అంటించడం వల్ల వాళ్ళకి త్వరగా చెమ్మనది రాదనమాట, లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే నూతనంగా ఇల్లు కట్టుకునేవారు ఖచ్చితంగా అయితే వాల్ టైల్స్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరైనా సరే నూతనంగా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా మనమైతే బడ్జెట్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసి అబ్జెప్తాం ఫ్రెండ్స్. ఎవరైనా సరే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకుంటే మమ్మల్ని అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే చేయండి. మంచి బడ్జెట్లో అయితే మీకు నమ్మకంగా కన్స్ట్రక్షన్ చేసి అబ్జెప్తాం. అంతేకాకుండా ఇటు చూడండి ఫ్రెండ్స్, మనకి నార్త్ సైడ్ అయితే ఒక డోర్ కూడా తీసుకున్నారు వీళ్ళు. మొత్తం కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి మనం కిచెన్లోకి అయితే రావడం జరిగింది. ఇదంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్, ఇది డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ అనమాట. ఇది ఇక్కడ మనకి పూజా గది అయితే రావడం జరిగిందనమాట. ఈస్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక డోర్, అంతేకాకుండా విండో, కిచెన్లో కూడా ఒక విండో అయితే తీసుకున్నారు వీళ్ళు. కిచెన్లో మనకి చూడండి యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది. కింద కూడా వీళ్ళు ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనకి పైన కూడా ప్రొవైడ్ చేశారనమాట. స్టోరేజ్ స్పేస్ కూడా చూడండి చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. అంతేకాకుండా మనకి వుడ్ ఫినిషింగ్, వుడ్ వర్క్ చేయించుకుంటే మాత్రం చాలా బాగా అయితే అవుట్లుక్ అయితే కనబడుతుంది అనమాట. ఈ బిల్డింగ్ కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది 63 lakhs అయితే చెప్తున్నారు. నెగిషియబుల్ అయితే ఉంది, ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు. మంచి ప్రైమ్ ఏరియాలో అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి కొత్త బస్ స్టాండ్కి వచ్చేసరికి ఇది 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ ఉంటుంది. అదే రైల్వే స్టేషన్కి అయితే 3 kilometers వరకు అయితే ఉంటుంది రేడియస్. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, నార్త్ సైడ్ కూడా ఇక్కడ హాల్లో అయితే, డైనింగ్ హాల్లో అయితే ఒక విండో అయితే తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఈస్ట్ సైడ్ అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈస్ట్ సైడ్ మనకి 10 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగిందనమాట. మనకి బిల్డింగ్ ఎటు చూసుకున్నా సరే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. అంతేకాకుండా సెట్ బ్యాక్స్ కూడా బాగా వదిలేరు వీళ్ళు. అంతేకాకుండా వెంటిలేషన్ కూడా చాలా బాగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసరికి అవుట్ సైడ్ బాత్రూమ్ ఇది. ఇక్కడ ఇండియన్ కంబోర్డ్ అయితే తీసుకోవడం జరిగింది. చూడండి వాల్ టైల్స్ కూడా మంచి కలర్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు మీరు సౌత్ సైడ్ అయితే చూస్తున్నారు. సౌత్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, సెట్ బ్యాక్ వచ్చేసరికి మనకి 1 feet సెట్ బ్యాక్ అయితే వదలడం జరిగిందనమాట. బిల్డింగ్ అంతా కూడా పక్కా వాస్తు ప్రకారంగా అయితే నిర్మించారు. అంతేకాకుండా ఇక్కడ ఒక వాష్ బేసిన్, ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ ఏరియా అయితే రావడం జరిగింది. ఇక్కడ 2 taps అయితే అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ పాయింట్లో బోర్ అయితే తీసుకున్నారు వీళ్ళు, సబ్మెర్సిబుల్ బోర్ ఇది. చూడండి ఫ్రెండ్స్, మనకి నార్త్ సైడ్ కూడా ఎంత సెట్ బ్యాక్ అయితే వదిలేరనమాట. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ ఏరియాకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఏరియాతో పాటు ఒక 3 vehicles కూడా పార్కింగ్ చేసుకునే విధంగా అయితే ఇక్కడ స్టోరేజ్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మనకి స్టేర్ కేస్ అయితే వచ్చామన్నమాట. స్టేర్ కేస్ దగ్గరికి, ఇక్కడ స్టేర్ కేస్ స్టెప్స్ కూడా చూడండి మంచి స్టెప్ టైల్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు, గ్రిప్ టైల్స్. అంతేకాకుండా మనకి సైడ్ కూడా రైలింగ్ కూడా చూడండి, అంతా కూడా SS రైలింగ్ అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళు. బిల్డింగ్ అయితే చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా హౌసెస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ కింద అయితే చెప్తాను. అంతేకాకుండా మీ రిలేటివ్స్లో ఎవరైనా తీసుకోవాలనుకున్నా సరే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూడండి మనకి కాలమ్ సైజ్ కూడా అడుగు 9 సైజెస్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా హెవీ కాలమ్ సైజెస్ ఫ్రెండ్స్. ఇవి మనకి సౌత్ సైడ్ కూడా చూడండి ఒక వాటర్ ట్యాంక్ కూడా పెట్టారనమాట వీళ్ళు, 1000 లీటర్స్ది. పక్కా వాస్తు ప్రకారంగా అయితే ఇది నిర్మించడం జరిగింది.
సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇంకో మంచి ఇంటి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ.